హిందువులేదో దాడులు జరిగినాయి, అక్కడ లోకల్గా ఉన్నట్టు ముస్లింలు దాడులు చేశారు, అంత మాత్రాన ఏమంటాం, పరిష్కరిస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి పోతున్నారని, దేశం విడిచిపోవట్లేదుగా, పక్క రాష్ట్రానికి పోవట్లేదుగా, మన రాష్ట్రంలోనే ఉంటున్నారుగా, వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు అంతేగా. ఇది ఇంత సింపుల్. మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి ముర్షిదాబాద్లోని దులియన్ అనే ప్రాంతం నుంచి 400 మందికి పైగా వెళ్ళిపోయారంటూ సువేందు అధికారి ఆధారాలతో సహా బీజేపీ నాయకుడు బయటపెట్టినప్పుడు డియోనాపూర్, బైస్నాబ్ నగర్, మాల్డా ప్రాంతాలు ఆశ్రయం పొందుతున్నారన్నటువంటి విజువల్కి సంబంధించి ఆయన ఆధారాలతో సహా చెప్తుంటే, ఆధారాలు ఇస్తుంటే, ఇప్పుడు మంత్రి గారు ఇస్తున్నటువంటిది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అదనమాట. అక్కడ ఇళ్ళు కాలిపోయినాయి, పోలీసులు సహాయం చేయమంటే చెయ్యకపోగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ వాపోయినటువంటి ఉదంతాలకి సంబంధించి ప్రభుత్వపు స్పందన అంత సిల్లీగా ఉందన్నమాట.